కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వరదలా వెల్లువెత్తుతూ ఉన్నాయి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై ఫోకస్ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు. తన సొంత నియోజకవర్గం డెవలప్మెంట్కి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. కుప్పం నియోజకవర్గాన్ని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేశారు చంద్రబాబు గారు. ఇప్పటికే కుప్పంలో హిందాల్కో సంస్థ అల్యూమినియం ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ ప్లాంట్లో యాపిల్, ఐఫోన్ చాసిస్ తయారు చేస్తారు. అదే రోజు 7 పరిశ్రమలకు ఆన్లైన్లో శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. హిందాల్కో పరిశ్రమ ప్రకటన వచ్చిన 2 రోజులకే కుప్పంలో మరో 2 ఇండస్ట్రీస్ రానున్నట్లుగా తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సంస్థలు సుమారు 3,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడిగా పెట్టబోతున్నట్లుగా తెలిపింది. ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారు చేసేటువంటి NPSPL సంస్థ 2,081 కోట్లతో పరిశ్రమ స్థాపనకు ప్రతిపాదించింది. 8,570 కోట్లతో ఫుట్వేర్ కంపెనీ ఇక్కడ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పరిశ్రమ ద్వారా 600 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అలాగే ఫుట్వేర్ కంపెనీ ద్వారా 18,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కబోతూ ఉన్నాయి. అంటే ఈ వారంలో ప్రకటించినటువంటి కంపెనీల ద్వారానే కుప్పం నియోజకవర్గంలో 20,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కబోతూ ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన అర్బన్ సెంటర్స్కి ఏమాత్రం తీసిపోని విధంగా కుప్పం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ అధినేతను వరుసగా 8 సార్లు భారీ మెజారిటీతో గెలిపించినటువంటి కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ సెగ్మెంట్గా డెవలప్మెంట్ చేయాలని భావిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే రాబోయేటువంటి రోజుల్లో కొనసాగితే ఒక్క కుప్పంలోనే 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కొంతమంది అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు.